హాయ్ అండి, నమస్తే. మన భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం కార్తీక పురాణం 7వ అధ్యాయం సంక్షిప్త కథను వినబోతున్నాం. ఒకరోజు వశిష్ఠ మహర్షి జనక మహారాజును ఉద్దేశించి ఇలా చెప్పారు: రాజా, కార్తీక మాసం ఎంత శ్రేష్టమో, దానిలో చేసే పూజలు ఎంత పుణ్యప్రదమో విని తెలుసుకో. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారికి లక్ష్మీదేవి శాశ్వతంగా నిలుస్తుంది. తులసి దళాలు, బిల్వపత్రాలతో సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ మరణాలు తీరిపోతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి పూజ చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. అలాగే ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వారు తమ పాపాలను దహనం చేసుకుంటారు. దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంత్రం ఏదైనా దేవాలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసిన పాపాలు నశిస్తాయి. శివకేశవాలయాల్లో పూజలు, హోమాలు, దాన ధర్మాలు చేసిన వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ జెండా ప్రతిష్ఠ చేసిన వారిని యమదూతలు సమీపించలేరు. తులసి కోట వద్ద దీపం వెలిగించడం చాలా పవిత్రమైనది. దానిని నందాదీపం అంటారు. ఆ దీపం రాత్రింబవళ్ళు ఆరిపోకుండా ఉండాలి. ఈ దీపారాధనతో పాటు కార్తీక పురాణం చదవడం, జిల్లేడు పూలతో ఈశ్వరార్చన చేయడం, సాలగ్రామానికి తులసి దళాలతో పూజ చేయడం వలన హరిహరులు సంతోషించి భక్తునికి మోక్షం ప్రసాదిస్తారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 7వ అధ్యాయం 7వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథను పూర్తిగా వినాలనుకుంటే మా ఛానల్ ప్లేలిస్ట్ను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.